కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఖరీఫ్ సాగు తాగునీటి కోసం పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా బుధవారం ఉదయం గోదావరి జలాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి కృష్ణా డెల్టాలకు సాగు తాగునీరు కొరత లేకుండా చూసేందుకు పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణం జరిగిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.